Hey guys, welcome back to my channel. Today, Geography NCRT Class 6, third lesson Motions of the Earth. ఇక్కడ మోషన్స్ ఆఫ్ ద ఎర్త్ అంటే టూ ఉంటాయి తెలుసు కదా, రొటేషన్ అండ్ రెవల్యూషన్. ఎర్త్ దాని చుట్టూ అది తిరగడం, మామూలుగా మనం ప్రదక్షిణ అలా అంటాం కదా, దాని రొటేషన్ అంటాం. రెవల్యూషన్ అంటే అది దాని చుట్టూ అది తిరుగుకుంటూ ఒక ఆబ్జెక్ట్ చుట్టూ తిరగడం అనమాట. సన్ చుట్టూ తిరిగేది దాని రెవల్యూషన్ అంటాం. రొటేషన్ మూమెంట్ ఆఫ్ ఎర్త్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్, అంత దాని చుట్టూ అదే తిరుగుకోవడం దాని రొటేషన్. సన్ చుట్టూ తిరగడాన్ని రెవల్యూషన్ అంటాము. అది సన్ చుట్టూ కూడా ఒక ఫిక్స్డ్ పాత్లో తిరుగుతుంది, దాన్ని మనం ఆర్బిట్ అంటాం. యాక్సిస్ ఆఫ్ ఎర్త్ మేక్స్ 66 1/2 degrees విత్ ఆర్బిటల్ ప్లేన్. ఆర్బిటల్ ప్లేన్తో దాని యాక్సిస్ 66 ½ degrees ఉంటుందంట. నెక్స్ట్ సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటే ఏందో చూద్దాం. డివైడ్స్ డే ఫ్రమ్ నైట్ ఆన్ గ్లోబ్. గ్లోబ్లో అంటే ఒక సైడ్ అంతా డే ఉంటుంది, ఒక సైడ్ అంతా నైట్ అలా ఉంటుంది కదా సన్ రేస్ని బట్టి. ఆ డివైడ్ చేసే లైన్ ఆ సర్కిల్ని సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటాం. అలా సంథింగ్ ఇలా అలా ఉండొచ్చు. నెక్స్ట్ రొటేషన్ 24 hours అవుతుంది రొటేషన్కి తెలుసు కదా, దాని చుట్టూ తిరిగితే దానివల్లనే మనకు డే అండ్ నైట్ వస్తాయి. పీరియడ్ ఆఫ్ రొటేషన్ కాల్డ్ ఎర్త్ డే. ఎర్త్ డే పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఏమంటాం, ఎర్త్ డే అని అంటాం. రెవల్యూషన్, వన్ రెవల్యూషన్కి 365 1/4 days అవుతాయి. ఇక్కడ ఈజీగా మనం వదిలేస్తాం. లైక్ 365 1/4 days అంటే మనం అప్రాక్సిమేట్గా కన్వీనియన్స్ కోసం 365 days అని చెప్పేస్తాం. కానీ ఈ 1/4ని మనం ఎక్కువ పట్టించుకోము. ఇక్కడ అంతగా యూజ్ ఉండదు మనకి. క్యాలెండర్స్లో మనకి ఈ రీజనింగ్లో క్యాలెండర్స్లో ఇది చాలా నేనైతే స్టార్టింగ్లో ఈ పాయింట్ మామూలుగా ఇది అంతగా గుర్తుండదు కదా మనకి, అక్కడ చాలా ట్రిక్కీ అయిపోతుంది అనమాట. ఈ 1/4 మనం 4 yearsకి సంథింగ్ 4 years తర్వాత 1 డేలా ఫామ్ అవుతుంది. అది ఆ 1 డేని మనం యాడ్ చేసుకోవాలి ఒక కండిషన్ దగ్గర, అప్పుడే మనకి క్యాలెండర్స్లో కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అక్కడ ఇది నేను దీని తర్వాతనే ఏమంటారు ట్రిక్ తెలుసుకున్నా, అది కూడా నేను పెట్టాను అనమాట వీడియో సపరేట్గా. ఇలా నాలాగా ఎవరికైనా డౌట్ ఉంటుంది అని. నేను దీన్ని ఎవరు చెప్పడం కూడా వినలేదు, మా సార్ వాళ్ళది కూడా. సో హెల్ప్ అవుతుందని ఒక వీడియో చేసా దీనికోసం. నేను లింక్ పెడతా పక్కన, కావాలంటే చూడండి. మనం అలా కన్వీనియన్స్ కోసం 365 days అని అనుకుంటాము. 1/4 అంటే ఎంత, 24లో 1/4 అంటే 6, 4 6 24. ఈ 6 hours మనం ఇగ్నోర్ చేస్తాము. వి ఇగ్నోర్ 6 hours అండ్ సేవ్ ఎవ్రీ ఇయర్ ఈ 6 hours ఇగ్నోర్ చేసి అవి 4 years తర్వాత ఏంటైతే 24 hours అవుతాయి. 24 hours అంటే 1 day. అప్పుడు ఆ 1 dayని యాడ్ చేసుకుంటాం ఆ మంత్లో, ఫిబ్రవరి మంత్లో. అందుకే మనం 4 yearsకి ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. ఆ లీప్ ఇయర్ కాన్సెప్టే ఇదనమాట. నేను ఈ లీప్ ఇయర్ కాన్సెప్ట్ అంటే ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చెప్పా కదా. అలా మన లీప్ ఇయర్ ఎలా ఫామ్ అవుతుందంటే ఇదే అనమాట రీజన్. ఆ 1/4th day అంటే 6 hours కలిపి 4 yearsకి 1 day అయితే ఆ 1 day యాడ్ చేయడం వల్లనే ఆ సర్ప్లస్ డే అంటే ఆ ఎక్స్ట్రా డేని యాడ్ చేస్తాం ఫిబ్రవరి మంత్కి. అందుకే ఎవ్రీ 4th yearకి ఫిబ్రవరికి ఒక ఎక్స్ట్రా డే 29 days ఉంటాయి, 28 days బదులు. ఆ ఒక్క ఎక్స్ట్రా డే ఎక్కడ నుంచి వచ్చిందంటే ఈ సర్ప్లస్ ఆ ఎక్స్ట్రా హవర్స్ నుంచి వచ్చింది. దాన్ని మనం లీప్ ఇయర్ అంటాము. నెక్స్ట్ ఎర్త్ సన్ చుట్టుపోయేదాన్ని ఒక పర్టికులర్ పాత్ అన్నాం కదా, ఆర్బిటల్ పాత్, దాన్ని ఎలిప్టికల్ పాత్ అంటాము. నెక్స్ట్ ఇయర్లో మనకి జనరల్గా ఏ సీజన్స్ ఉంటాయంటే సమ్మర్, వింటర్, స్ప్రింగ్ అండ్ ఆటమ్ సీజన్స్. ఇంతకీ మీకు స్ప్రింగ్ అండ్ ఆటమ్ సీజన్ డిఫరెన్స్ తెలుసా? నేను ఈ వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా, అంటే మీకు తెలియకపోతే జస్ట్ ఒక ఐడియా కోసం. నెక్స్ట్ సమ్మర్ సాల్టిస్ అంటే ఏందో చూద్దాం. ఇదేం లేదు, మనకి గ్లోబ్ ఉంటుంది, మామూలుగా ఎర్త్ ఉంటుంది కదా, ఎర్త్లో సన్ ఇది నార్థన్ హెమిస్ఫియర్, ఇది సదరన్ హెమిస్ఫియర్. మనం ఎక్కడ ఉంటాం, నార్త్ సైడ్ ఉంటాం. ఇక్కడ ఉంటుంది మన ఎర్త్. సో మనం ఆల్మోస్ట్ నార్త్ సైడే ఉంటాం. ఇక్కడ చూడండి, ఈ సమ్మర్ సాల్టిస్ అంటే ఏం లేదు, డేస్ సమ్మర్ అన్నారు, డేస్ లాంగ్ ఉంటాయి. ఎందుకు లాంగ్ ఉంటాయి సమ్మర్లో అంటే సన్ ఉంటాడు ఎక్కువసేపు ఉండడం వల్ల మనకి ఎక్కువసేపు వెలుగు ఉంటుంది. ఆ వెలుగు వల్ల మనకి డేస్ అంటే పొద్దున సేపు ఎక్కువ ఉంటుంది లైట్ ఉండేది. అందుకు లాంగెస్ట్ డే ఉంటుంది, షార్టెస్ట్ నైట్ ఉంటుంది. అంటే ఎక్కువసేపు ఉంటాడు సంథింగ్ అలా, ఎక్కువసేపు లైట్ వస్తుంది అని. అది నార్థన్ హెమిస్ఫియర్లోనే ఈ సమ్మర్ సాల్టిస్ అంటే. సన్ రైజ్ ఫాల్ డైరెక్ట్లీ ఆన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఇక్కడ ఉంటుంది. దీని మీద డైరెక్ట్గా పడడం వల్ల ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మనకి నార్థన్ హెమిస్ఫియర్లో ఉంటుంది. సో ఇక్కడ నార్త్ రీజియన్లో ఏముంటుంది, అప్పుడు మనకి సమ్మర్ ఉంటుంది. ఇక్కడ ఉంటే సన్, ఇక్కడ పడుతుంటే రేస్ అన్నీ, ఇక్కడ ఏముంటుంది చీకటి ఉంటుంది, సంథింగ్ ఎక్కువ
చీకటి ఎక్కువ ఉంటుంది, డేస్ తక్కువ ఉంటాయి. అందుకే ఇక్కడ వింటర్ ఉంటుంది నార్థన్ హెమిస్ఫియర్లో, అదే చెప్తారు ఇక్కడ. సో రిసీవ్స్ మోర్ హీట్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర హీట్ ఎక్కువ వస్తుంది. నార్త్ పోల్ రిసీవ్ లెస్ హీట్. ఇవి కొంచెం తక్కువ, ఎంతైనా పోల్స్ దూరం ఉంటాయి కదా, సో హీట్ అండ్ లైట్ కొంచెం తక్కువ వస్తుంది. ప్లేసెస్ బియాండ్ ఆర్కిటిక్ సర్కిల్ రిసీవ్ కంటిన్యూస్ డే లైట్ ఫర్ 6 months. ఈ ఆర్కిటిక్ సర్కిల్ అవి కాకుండా మిగతా ఈ పార్ట్ అంతా 6 months వరకు కంటిన్యూస్గా డే లైట్ బాగా ఉంటుంది. సమ్మర్లో ఎట్లుంటుందో తెలుసు కదా, బాగా మంచిగా సన్ రైజ్ బాగా ఫుల్ ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ సమ్మర్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. ఇక్కడ సమ్మర్ అని చెప్పారు కదా అప్పుడు సో అది సమ్మర్ అవుతుంది. వేర్ ఇస్ ఇన్ సౌతర్న్ హెమిస్ఫియర్ ఇట్ ఈస్ వింటర్. సదరన్ హెమిస్ఫియర్ ఇక్కడ అప్పుడు వింటర్ ఉంటుంది అంతే. ఎప్పుడు 21st June రోజు మనకి లాంగెస్ట్ డే, అంటే అప్పటికి మనకి సమ్మర్ అయిపోతూ ఉంటుంది కదా, ఆ టైంలో 21st June రోజు మనకి అన్నిటికన్నా లాంగెస్ట్ డే. అంటే రోజు ఎక్కువ ఉంటుంది, ఆ రోజు నైట్ చిన్నగా ఉంటుంది. అంటే మనకు ఆ రోజు 6:30 వరకు మామూలుగా 4 అప్పుడు ఎట్లా ఉంటుంది అంత వెళ్తురుగా అలా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ వింటర్ సాల్టీస్ అంటే 22nd December రోజు సన్ రైజ్ ఫాల్ ఆన్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఇప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటే ఎక్కడ ఉంటుంది, ఈక్వేటర్ అనుకుంటే కింద ఉంటుంది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఈ సన్ రైజ్ అనేవి డైరెక్ట్గా దీని మీద పడతాయంట. అప్పుడు ఏమవుతుంది, పైన చెప్పినలాగా ఇక్కడంతా డేస్ ఎక్కువ ఉంటాయి, నైట్స్ తక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఏముంటుంది, సమ్మర్ ఉంటుంది. పైన ఏముంటుంది అప్పుడు, వింటర్. ఇక్కడ పడుతుంది కాబట్టి సన్ రైజ్, అక్కడ పడవు. సో ఇక్కడ వింటర్ ఉంటుంది, ఇక్కడ సమ్మర్ ఉంటుంది. సో ఇట్ ఈస్ సమ్మర్. రివర్స్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ విల్ హ్యావ్ వింటర్. నార్థన్ హెమిస్ఫియర్లో వింటర్ ఉంటుంది. కానీ మన గ్లోబ్లో చూసినట్టయితే మనమంతా ఏషియా అంతా ఎక్కడ ఉంటుంది, ఇక్కడ పైన ఉంటుంది కదా. ఇక్కడ USA, రష్యా అవన్నీ ఇక్కడే ఉంటాయి. కానీ ఇక్కడ మనకు ఆస్ట్రేలియా చూసినట్టయితే ఇక్కడ కింద ఉంటుంది. ఇది మన హెమిస్ఫియర్ కాదు, ఇది సౌతర్న్ హెమిస్ఫియర్, నార్థన్ హెమిస్ఫియర్. మనం ఇక్కడ వింటర్ సంథింగ్ లైక్ USAలో అక్కడంతా వింటర్ హాలిడేస్ అలా ఉంటాయి కదా, స్నో పడుతుంటే అప్పుడు ఆ వింటర్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే ఆస్ట్రేలియా వాళ్ళు. ఎందుకంటే మనకి ఇక్కడ వింటర్ ఉందంటే వీళ్ళకి సమ్మర్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆస్ట్రేలియా కింద ఉండడం వల్ల మనం వింటర్ సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఆ వింటర్ వాళ్ళు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారో సమ్మర్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకోటి కూడా క్రిస్మస్ మనకి వింటర్లో వస్తుంది, స్నో అదంతా. కానీ ఈ ఆస్ట్రేలియా ఏంటంటే వాళ్ళు క్రిస్మస్ సమ్మర్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ సమ్మర్ వాళ్ళకి అప్పుడు. యాజ్ యూజువల్ మనకు అక్కడ వింటర్ ఉందంటే ఈ సదర్న్ హెమిస్ఫియర్ కాబట్టి ఆపోజిట్గా ఇక్కడ సమ్మరే ఉంటుంది. సో అది ఒకటి హైలైట్ చేశారు పాయింట్. ఆస్ట్రేలియాలో వింటర్ మనకు సమ్మర్ ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు, క్రిస్మస్ కూడా అలా అన్నట్టు. నెక్స్ట్ ఈక్వినాక్స్. అక్కడ మనం 22nd December రోజు దీనికి ఎక్కువ డేస్ అంటే అక్కడ డే లైట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది అలా అనుకున్నాం కదా. ఇక్కడ చూసినట్టు 21st March అండ్ September 23rd సన్ రైజ్ ఫాల్స్ అండ్ ఈక్వేటర్ డైరెక్ట్లీ. అక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అన్నాం, ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అన్నాం. అలా కాకుండా ఇక్కడ ఈక్వేటర్ మీద డైరెక్ట్గా, ఈక్వేటర్ మధ్యలో ఉంటుంది తెలుసు కదా, ఇక్కడ క్యాన్సర్ మీద కాకుండా క్యాప్రికాన్ మీద కాకుండా డైరెక్ట్గా ఈక్వేటర్ మీద పడతాయంట. ఎప్పుడు 21st March అండ్ September 23rd రోజు. అప్పుడు ఇలా పోయినప్పుడు అక్కడ డేస్ ఎక్కువ ఉంటాయి, నైట్స్ తక్కువ ఉంటాయి. ఇక్కడ నైట్స్ ఎక్కువ ఉండి డేస్ తక్కువ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ పడితే రివర్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ ఇక్కడ కాకుండా మిడిల్లో పడుతున్నాయి కాబట్టి ఏమవుతుంది, డేస్ నైట్స్ అనేటివి అన్నిటా సేమ్ ఉంటాయి అన్నమాట. ఈక్వల్ డేస్ అండ్ ఈక్వల్ నైట్స్ ఉంటాయి. ఇది మధ్యలో ఉండటం వల్ల, ఈక్వేటర్ మీద పడటం వల్ల సన్ రైజ్ అనేటివి అదే ఇక్కడ చెప్తున్నారు. విల్ గెట్ ఈక్వల్ డేస్ అండ్ నైట్స్. ఎప్పుడు 21st March September 23rd రోజు. అండ్ ఇక్కడ ఆన్ 23rd September ఆటమ్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. నార్థన్ హెమిస్ఫియర్లో ఆటమ్ ఉంటుందంట, అండ్ సదరన్ హెమిస్ఫియర్లో వచ్చేసి స్ప్రింగ్ ఉంటుందంట. ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది. నేను అక్కడ చెప్పాను కదా ఆటమ్ అండ్ స్ప్రింగ్కి డిఫరెన్స్ లాస్ట్లో చెప్తాను. స్టార్టింగ్లో నేను జెన్యున్గా చెప్తున్నా, కొంచెం నాకు కన్ఫ్యూజ్గా ఉండేది. ఆటమ్ స్ప్రింగ్ అంటే మనకి మామూలుగా సమ్మర్ వింటర్ అంటే ఈజీగా డిఫరెన్షియేట్ చేస్తాం. సమ్మర్ అంటే ఎండలు ఉంటాయి, రైనీ సీజన్ అంటే వానలు పడతాయి, వింటర్ అంటే కూల్గా ఉంటుంది అని. కానీ ఈ స్ప్రింగ్ ఆటమ్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది అనమాట. మామూలుగా లీవ్స్ షెడ్ అవుతాయి, ఎల్లో కలర్ అయితే అలా కొంచెం ఐడియా ఉంటుంది. ఇక్కడ ఆటమ్ అంటే ఫస్ట్ మనం ఆటమ్ అంటే ఏం చేసుకోవాలి, కూల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది, వింటర్కి ముందు, వింటర్ స్టార్ట్ అయ్యే ముందు వస్తుంది. ఈ స్ప్రింగ్ అలా కాదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ అనుకోండి మార్చ్లో స్టార్ట్ అవుతుంది, మార్చ్ నుంచి మే ఆర్ జూన్ వరకు ఉంటుంది.
లైక్ ఇప్పుడు మనకి అయిపోయింది కదా! వింటర్ అయిపోయి ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయితుంది. అంటే ఫస్ట్ మనకి కొన్ని రైన్స్ ఉంటాయి. కొంచెం వానలు పడతాయి కదా! ఇప్పుడు కొంచెం వార్మ్‌గా ఉంటుంది టెంపరేచర్. ఇప్పుడు మనకి కొత్త కొత్త పంటలు లైక్ కొత్త కొత్త ఎక్కడ ట్రీస్‌కి చూసినా కొత్త కొత్త చిగురులు వస్తూ ఉంటాయి. అలా వార్మర్ టెంపరేచర్ ఉంటుంది. ఇక్కడ కూల్ ఉంటుంది. ఎందుకంటే వింటర్ సీజన్‌కి ముందు జరిగేది సెప్టెంబర్. ఇది వింటర్ సీజన్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ లీవ్స్ చేంజ్ కలర్. ఈ ఆటమ్‌లో కలర్ చేంజ్ అయితాయి. యెల్లో కలర్ అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ స్ప్రింగ్‌లో ఏమో న్యూ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ కొత్త చిగుర్లు ఈ టైమే ఇప్పుడు మనకు మార్చ్ కదా ఉంది. కొత్త కొత్త ఆకులు, చిగుర్లు వస్తాయి ఇక్కడ. అక్కడేమో ఊకే లీవ్స్ కలర్ మారతాయి ఆటమ్. ఇది వింటర్ సీజన్‌లో. వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు. ఇది వింటర్ సీజన్ అయిపోయిన తర్వాత కదా! అంటే సమ్మర్ సీజన్ ఇది ఊకే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటది. ఇది వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు. నెక్స్ట్ డేస్ గెట్ షార్టర్. మనం తెలిసిందే కదా మామూలుగా వింటర్ అంటేనే కొంచెం డేస్ కొంచెం తక్కువైతాయి. తొందరగా చీకటి పడిపోతుంది. అదే సమ్మర్‌లో అయితే తొందరగా చీకటి పడిపోదు. 6:30 అయినా కూడా ఇంకొంచెం వెలుగు ఉంటుంది. సో, సేమ్ అలా. నెక్స్ట్ హార్వెస్ట్ అండ్ ప్రిపరేషన్ ఫర్ వింటర్. ఈ సెప్టెంబర్ టు నవంబర్ ఏంటంటే హార్వెస్ట్ సీజన్. అంటే హార్వెస్ట్ చేస్తుంటారు. నెక్స్ట్ వింటర్ కోసం ప్రిపేర్ అవుతుంటారు ఆటమ్ అంటే. నెక్స్ట్ స్ప్రింగ్ అంటే గ్రోత్. అంటే కొత్త కొత్త చిగుర్లు వస్తుంటాయి అలా చెప్పాను కదా! సో, అలా. స్ప్రింగ్ అంటే మార్చ్ టు మే. అంటే మార్చ్ స్టార్ట్ అయ్యి మే, జూన్ వరకు ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆటమ్ అంటే సెప్టెంబర్ స్టార్ట్ అయ్యి నవంబర్ వరకు అలా ఉంటుంది. సో, ఇది మేజర్ డిఫరెన్స్ అనమాట. సో, మీకు ఈ కంటెంట్ అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అంతా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చకుంటే స్కిప్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.